హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ రోజ్. ఈరోజు కొన్ని సీడ్స్ పెడుతున్నాను. ఇక్కడ కొన్ని పింక్ రోజెస్ వచ్చినాయి. ఇది మొత్తం ఒకే ప్లాంట్, బాగా వచ్చినాయి ఈరోజు ఫ్లవర్స్. వైట్ ఫ్లవర్స్, వైట్ రోజ్, రెడ్ రోజ్, కొన్ని జస్మిన్ ఫ్లవర్స్కి వస్తున్నాను. చుక్కమల్లి. ఈ ఫ్లవర్స్ నిత్యం డైలీ ఇయరంతా వస్తూనే ఉంటాయి, ఎనీ డే. ఈరోజు చాలా వచ్చినాయి మందారం ఫ్లవర్స్, చాలా కోసాను. ఈ కలర్ అయితే చాలా బాగుంది. కొన్ని మందారం ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇటువైపు ఇంకా కొన్ని వచ్చినాయి. ఎల్లో మందారం ఫ్లవర్స్ ఈరోజు ఇంకా చాలా వచ్చినాయి. కనకాంబరం ఫ్లవర్స్. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను, చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇటువైపు కొన్ని వచ్చినాయి. ముద్దసింగ్ ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి, కోస్తున్నాను. రోజ్ ఫ్లవర్లా చాలా బాగుంటాయి. వీటిని ఒకసారి వాష్ చేసి ఎండల్లో పెడతాను. బాగా డ్రై అయినాక యూజ్ చేస్తాను ఫుడ్ కలర్కి. హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ ఫ్లవర్స్ యూజ్ చేయొచ్చు, కెమికల్స్ ఏం లేవు కదా, బాగా యూజ్ చేయొచ్చు వీటిని. కొన్ని వైట్ ఫ్లవర్స్, కొన్ని పింక్ ఫ్లవర్స్. ఇక్కడ చిన్న బకెట్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. పల్లీ ప్లాంట్. ఈరోజు వాటర్ పోయలేదు, ఎండ బాగా ఉంది. కొన్ని వాటర్ పోస్తున్నాను. టమాటో ప్లాంట్స్ ఇవి. ఈ టమాటో ప్లాంట్స్ కాయలు వస్తున్నాయని ఉంచాను. గ్రో బ్యాగ్లో మట్టి మొత్తం చేంజ్ చేసి బీరగింజలు పెడతాను. ఇక్కడ 2 టమాటాలు పండిని కోసేస్తున్నాను. ఇంకా ఫ్లవరింగ్ ఉంది, అందుకే పీకే లేదు. ఇలా గ్రీన్గా కోస్తే టమాటా త్వరగా పండిపోదు, ఖరాబ్ అవ్వదు. చాలా చిన్న డబ్బాలు. ఇక్కడ బ్రింజల్ ప్లాంటు, పొడవు వంకాయలు. చిన్న డబ్బాలో పెద్ద పెద్ద వంకాయలు వచ్చినాయి. బ్యాక్ సైడ్ ఇంకో కాయ ఉంది, చాలా పెద్దగా వచ్చింది. డ్రై లీవ్స్ అన్నీ తీసేసాను. సీడ్స్కి ఇలా ఎల్లోగా రెడీ అయినాక కలెక్ట్ చేస్తాను, అందుకే ఉంచాను. పెయింట్ బకెట్ చాలా చిన్నది, ఎంత బాగా వచ్చినాయి.
పుదీనా చిన్న కొమ్మ పెట్టాను, చూడండి ఎంత బుషీగా వచ్చిందో. ఎప్పటికప్పుడే పైన కటింగ్ చేస్తూ కోసుకుంటూ ఉంటే ఇంత బాగా వస్తుంది. పుదీనా ఈజీగా పెంచుకోవచ్చు, చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో అయినా నీడలో పెట్టినా వచ్చేస్తుంది. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా కోసుకుంటూ ఉంటాను. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది, కొన్ని ఎక్కువే పోసేసాను వాటరు. చాలా బాగున్నాయి బ్రింజల్స్, పుదీనా. బర్డ్స్ ఇక్కడ చిన్న ఇల్లు పెట్టుకుని అది చూడండి దారం తీసుకోవటానికి తాడు ట్రై చేస్తుంది. అది రాలేదు, దానికి కట్టేస్తుంది కదా. చాలా చిన్న పిల్ల ఇది. ఇక్కడ ఇలా రెడీ అయిన పల్లీలు పెట్టాను నేను. స్టార్ట్ అయినాయి పల్లీ ప్లాంట్స్ వచ్చేసినాయి. పుదీనా కొమ్మ గుచ్చాను. ఇలా ఎండిపోయినా పీకేయకుండా వాటర్ పోస్తూ ఉంటే పుదీనా లీవ్స్ వచ్చేస్తాయి. ఇలా రెడీ అయినాయి పెట్టేయచ్చు, బాగా వస్తాయి పల్లీ ప్లాంట్స్. వీటిల్లో 3-4 పప్పులు అలా ఉన్నాయి పొడవి. వీటిని చిన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఓపెన్ చేసి ఇలా చెవులకు పెట్టేసుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, బాగుంటాయి. ఇవి ఫ్లవర్ సీడ్స్. 1 డేకే ఇంత బాగా వచ్చినాయి. ఓపెన్ అయిపోయి బ్లాక్గా సీడ్స్ రెడీ అయినాయి. ఈరోజు వేసేస్తున్నాను వీటిని. వైట్ ఫ్లవర్స్. ఈరోజు ఈ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, చాలా ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఖాళీగా, మట్టంతా లూజ్ చేశాను. ఫ్లవర్ సీడ్స్, కొన్ని కొరియాండర్ సీడ్స్. నేను 3 సీడ్స్ కలిపి వేస్తున్నాను, ఒకదానికొకటి సపోర్ట్గా బాగా వస్తాయి. ఇలా వేసుకుంటే నాకు బాగా వస్తున్నాయి. మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి, పడిపోకుండా బాగా వస్తాయి. ఇక్కడ కొత్తిమీర వచ్చేసింది, స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఈరోజు చాలా మందారం ఫ్లవర్స్, సింక్ ఫ్లవర్స్, ఇవి మల్లెపూలు, కనకాంబరాలు, గన్నేరు ఫ్లవర్స్ ఈరోజు చాలా కోసాను.